హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ క్వీన్. నేను మీ అమ్మలోని. ఈరోజు తెల్ల వంకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తెల్ల వంకాయ అండి ఒకటి, ఈ సైజు తీసుకున్నాను. హాఫ్ కప్ ఆయిల్ అండి, 15 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, చిటికెడు మెంతులు, కొంచెం ఆవాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, నిమ్మకాయ అంతా చింతపండు పెట్టుకోవాలండి. ఫస్ట్గా మనం ముందు ఈ వంకాయకి శుభ్రంగా కడుక్కొని పెట్టుకునండి, తడి లేకుండా తుడుచుకుని దీనికి ఇలా నూనె అప్లై చేయాలండి. ఇలా నూనె అప్లై చేస్తే తొక్క తొందరగా వస్తుందండి, ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు ఇది ఈ చట్రం మీద పెట్టుకుని మనము కాల్చుకుందామండి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ఈ పులకాలు కాల్చుకుని స్టాండ్ పెట్టుకుని దాని మీద సిమ్లో పెట్టుకుని ఈ వంకాయ కాల్చుకోవాలండి. వంకాయ మగ్గిపోయిందండి. ఇలా మనం చాకు కానీ స్పూన్ కానీ గుచ్చితే ఇలా చక్కగా స్మూత్గా దిగిపోవాలి, అప్పుడు మగ్గినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఎండుమిర్చి వేగిపోయినాయి, మనం గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ కాగిన నూనెలోకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు వేయించుకోవాలండి. వచ్చేసి వేగిపోయినాయండి. మనం ఇవన్నీ రోట్లో వేసి దంచుకుందాం. తోలు మొత్తం తీసేస్తామండి. ముచ్చుకు కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీన్ని పీసుల కింద కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలండి. మిరపకాయలు వేయించి తీసుకున్నాం కదండి మనం, అవి రోట్లో వేసి దంచుకోవాలి మెత్తగా. ఇవి కూడా మనం నువ్వులు, మెంతులు, ఆవాలు వేసుకున్నాం కదండి, అవి వేయించుకు పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి దంచుకోవాలి రోట్లో. జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ మెత్తగా నలిగిపోయినండి. మనం 4 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మెత్తగా నలిగిపోయిందండి. మనం ముక్కల కింద కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని దంచుకోవాలండి. కొన్ని ముక్కలు పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఒకసారి వేసుకుంటే మెత్తగా అయిపోద్ది, కొంచెం పలుకుంటే బాగుంటుంది. వేసుకోవాలండి. కొత్తిమీర కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర, ఉప్పు నలిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలండి, కొంచెం పలుకుంటే బాగుంటుంది. వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను ఇందాక ఎండుమిరపకాయలు, నువ్వులు, మినపప్పు, మెంతులు, ఆవాలు వేయించుకోక మిగిలిన నూనె ఉంటే కలిపేసానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి. పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వంకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.